రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? మంచిగానే ఉంది. రైతు భరోసా వస్తున్నాయా? రైతులు వస్తలేవు, ఏం వస్తలేవు. మాకు నీళ్ళు కూడా లేదు. ఏ ఊరు మీది? తిమ్మపల్లి, చెట్ల తిమ్మపల్లి. మాకు కాలువలు లేవు. మాకు అవి ఇంత వరి వేసినా అది నాట్లు వేసినా నీళ్ళు లేదు. అంత భంగం ఉంది బిడ్డ. ఇల్లు లేదు, మాకు పింఛన్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పట్ట కూడా రాలేదు సారు. ఆయన పట్ట కూడా లేదు. పట్ట చెప్పిస్తామంటే పట్ట కూడా చెప్పలే. మరి పట్ట చెప్పాలి కదా. ఇంకా రైతు బంధు కూడా వేయలేదు మాకు. 2000 రూపాయలు ఇస్తామని పింఛన్ కూడా 2000 కూడా వచ్చింది. ఉన్న మాట చెప్పారా బిడ్డ. తిన్నాక కడుపుకి తిన్నాము కానీ జుట్ట మాట చెప్తే అవుతుందా? అప్పుడు రైతు బంధు పట్ట చేయలేం. ఇల్లు లేవు మాకు. గుడిసె అది కవర్ కప్పినాం. వస్తుందా అని అంటారు. మరి వస్తారా? తీసుకున్నాం. 2000 వచ్చిందా? 4000 ఇస్తానన్నాడు కదా. 4000 ఇస్తుండా? ఏడ ఇస్తుండు? 2000 అది నాకు రాదు. మా ఆయన వస్తుంది, ముసలోనికి వస్తుంది. కానీ 4000 అన్నాడు. 4000 లేదు. అదే 2000 కేసీఆర్ చేసినవి ఉన్నాయి కదా. 2000 సరిపోవా? ఏం సరిపోతుంది బిడ్డ. సూదులకు గోళీలకు ఏం సరిపోతుందని అది బాయ్. మళ్ళీ అది జాగది పట్ట చెప్పిస్తా అన్నాడు. ఆ పట్ట లేదు. ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు జగల ఇల్లు ఉంది. ఏం చేస్తుండని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాం. దాకాలకు వచ్చినాం. బస్సు ఎక్కారా లేకపోతే ఆటో మీద వెళ్తున్నారా? బస్ ఫ్రీగానా? ఫ్రీ బస్ ఎలా ఉంది? ఫ్రీ బస్ ఉంది కదా. తుకాలా మంచిదేనా బస్సు? మంచిగా పెట్టడం. ఇక బస్సులో మాత్రం పోతున్నాం. ఎప్పుడన్నా పోతే ఇక ఫ్రీ బస్సులో పోతున్నాం బేట. ఫ్రీ బస్ పెట్టడం మంచిదేనా? ఇక ఏం ఇక అందరితోటి మనము చాలా మంది మంచి పథకం కాదు అది. అందరు ఇబ్బంది పడుతున్నారు బస్సు వల్ల అంటున్నారు. ఒక ఇబ్బంది పడుతుంది. ఇక పోతున్నాం కదా. ఒక ₹1 ఉంటది ఉండదు. అట్లా ఫ్రీగా ఎక్కించుకుంటున్నారు కదా బస్సు. అదే ఫ్రీగా ఎక్కించుకుంటే భార్య భర్తలు మొగుడు పిల్లలు ఇద్దరు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా. ఎందుకో మరి అందరికి ఫిరి చేస్తే ఆయన కూడా బతకాలే కదా. ఆడోళ్ళకు మొగలకు ఫిరి చేస్తే ఆయన కూడా ఆయన ఆడికెళ్ళి కడతాడు. ఇవ్వలేదు వాళ్ళకి చెప్పాలి బెట. మొగకు ఫిరి ఆడోళ్ళకు ఫిరి అంటే ఆయన కూడా సంసారమే చేస్తుండగా. మరి అందరికి చూసుకోవాలి కదా. అట్లా ఒక ఇల్లు జాగకు మాత్రం ఇది ఉంది. మాకు కాలువలు లేదు. ఇక నీళ్ళతోటి ఇబ్బంది, ఇల్లుతోటి ఇబ్బంది ఉంది బిడ్డ. ఎట్లుంది తెలంగాణ ప్రభుత్వం? మంచిగా ఉందా? అన్ని అందుతున్నాయి? పింఛన్ అన్ని వస్తుంది. రైతు భరోసా డబ్బులు నాకు వ్యవసాయం లేదు, రావు. వేరే వాళ్ళకైనా వస్తున్నాయంట? తెలియదు నాకు. ఇక నాకైతే పింఛన్ వస్తుంది. బస్సు ఫ్రీ పోతుంది కదా. మంచిగా అంటవా? గెలుస్తారా సార్ రేవంత్ రెడ్డి? గెలుస్తా. రాష్ట్రంలో పాలన ఎట్లుంది? రాష్ట్రంలో బంగారు పుస్తలు తీసి కట్టె పుస్తలు కట్టినట్టు ఉంది కదా. అంతేనా? మరి ఎట్లుంది? బంగారు పుస్తలు తీసేసి కట్టె పుస్తలు కట్టినట్టే ఉంది కదా. ఏమో ఇప్పుడు మలన సాగర్ అంట కట్టిండు. అలా ఇచ్చే పద్ధతులు ఇచ్చిండా? ఇవ్వకుండా ఆడ పంప్ హౌస్ అంటే ఎట్లుంటది? ఎవరు పండింది? కేసీఆర్. మరి కేసీఆర్ కాకపోతే ఎవరు? అవును కేసీఆర్ కదా. మరి కేసీఆర్ అయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇస్తా అని కూడా చెప్తా ఉండుగా. ఎందుకు ఇస్తలేడు? చేస్తారంటవా? చేస్తాడా? మరి ఏం చేస్తాడు? ఊరు అన్ని లేపిండు కదా. మరి ఊరోళ్ళకి ఏం మేలు చేసిండు కేసీఆర్? ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే అసలు కూలి కూడా దొరకలేదు మాకు. మళ్ళీ వచ్చే పద్ధతులు కూడా రాలేదు. మరి దానికి ఎట్లా? కేసీఆర్ ఇది పద్ధతేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా సీఎం. రేవంత్ రెడ్డి అయినా మరి ఇస్తా అంటాడు. ఇయ్యాడు కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇయ్యలే, రేవంత్ రెడ్డి ఇయ్యలే. బాధ ఎవరు చెప్పుకోవాలి? మరి ఎవరు చెప్పుకోవాలి? మీకు చెప్పుకోవాలా? మోనిక ఇప్పుడు మోని ఆ మోని మంచుడు మంచిగా చెప్పిన మోని ముచ్చట.
అప్పుడు మోడీ ఏం చేసిండు, ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తా అని అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నాడు. ఇచ్చిండా? మోడీ ఇచ్చిండా? చెప్పిండు కదా, ఇచ్చిండా? 15 లక్షలు కాదు, 15 రూపాయలు కూడా ఇవ్వలే కదా. 15 లక్షలు కాదే నాయన, నీ భవిష్యత్తు మాట్లాడు. నీ అడ్డ మీద పని చేస్తున్నావు, మన అడ్డ మీద మన పని మనకేదో, మన పని మనకు కావాలి. భూములు వాళ్ళకి ఇస్తారు, మన భూమి లేదు ఏం లేదు, మన భూమి లేదు ఏం లేదు, మనం అడ్డ మీద పని చేస్తున్నాం. అడ్డ మీద పని వైఎస్ఆర్ పెట్టిండు, ఏది ఊరు లేపేది తెలుసా? వైఎస్ఆర్ పెట్టలే, నువ్వు ఎప్పుడు వైఎస్ఆర్ పెట్టలేదా? వైఎస్ఆర్ పథకం పెట్టిండు కానీ, మరి ఓటు చెప్పినట్టు పథకం పెట్టిండు కానీ కేసీఆర్ లేపుడు కదా. వాడు చిన్న తవ్వ కోసిండు, వీడు మొత్తం మెయిన్ రోడ్ చేసిండు. నీకు అర్థమైందా? ఎవడు మెయిన్ రోడ్ చేసిండు? ఫస్ట్ ఓళ్ళు చెప్పినది ఓళ్ళు గుణం కేసీఆర్ ఇప్పుడు గుణం వాళ్ళు సీఎం అప్పుడు ఆయన ఆ ఊరు లేపే వాళ్ళు ఫస్ట్ తెలుస్తుందా? ఎవరు సంతకం పెట్టిరు? ఎవరు సంతకం పెట్టిరు? జరాగు, నువ్వు నేను కొట్లాడదు. వైఎస్ఆర్ ఆలోచన చేసుడు, వైఎస్ఆర్ ఆలోచన చేసుడు. చేసినప్పుడు ఏమైంది, దీనికి నష్టం ఎట్లా, పరిహారం ఎట్లా, దీన్ని ఏం చేయాలనేది ఆలోచనలు ఉన్నాడు. ఆలోచనలు ఉన్న వారు జరాగు, ఆలోచన ఉండవరాకు ఆయన తీసుకుపోయి గుండు గుద్దేసి చంపేసిరు. అరే చెప్పదాగిరు, అరే చెప్పదాగిరు, నీకెందుకు, నీకేం నొప్పి, నీకేం నొప్పి? ఆయన ఆలోచన చేసి పెట్టిడు, చేసి పెట్టినాక ఆయన సావగొట్టిరో ఏం చేసిరో ఆయన చచ్చిపోయిండు కదా. చచ్చిపోయినాక ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు. ఆయన సావంగానే నిరాదీక్ష చేసి అప్పుడే సత్మన్లా నిరాదీక్ష చేయగానే సోనియా గాంధీ ఏమైంది, నీకు తెలంగాణ ఇస్తా అని చెప్పింది. తెలంగాణ ఇచ్చినప్పుడు మరి తెలంగాణ ఎట్లా చేయాలో ఏం కదా. మరి ఇప్పుడు సోనియా తోటి పొత్తు చేసిందా? చేయలే కదా, సపరేట్ చేసిండు కదా. సపరేట్ చేసినప్పుడు మరి ఊరు ఎందుకు లేపాడు? ఎన్ని భూములు పోయినాయి? కేసీఆర్ ఇప్పుడు అరే జరాగే ఇదే. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానది. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేసింది. ఇయ్యంగానే ఏమయ్యాడు మరి, ఆమె ఆజ్ఞలా ఉండాలి కదా, లేడు కదా, సపరేట్ అయ్యింది కదా. అరే నువ్వు ఎందుకు లెక్క పెడుతున్నావు బిడా, నువ్వు ఎందుకు లెక్క పెడుతున్నావు? రాగు రాగు, అరే నువ్వు చేయకు, నువ్వు నోరు మూసుకో. 12 ఎకరాలకు ఆగపోయింది, ఒక పైసా రాలే. మనం ఇస్తావా? నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? మనం ఎందుకు నోరు తెరుస్తున్నావు? ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఇయ్యంగానే అనుకూలం లేడు కదా సోనియా గాంధీకి. సపరేట్ అయిండు. సపరేట్ అయినప్పుడు మరి ఇప్పుడు అందరినీ బీదలను ఎవరిని అయినా పోంచాలని నీకు అధికారం ఉంది. ఆడ మరణ సాగర్ 14 ఊళ్ళు ఓడగొట్టిండు. దానికి ఏమి ఇచ్చిండు? ఒకరికి ఇచ్చిండు, ఒకరికి ఇయ్యలే. ఒకరికి ఇచ్చిండు, ఒకరికి ఇయ్యలే. ఒకరికి ఇచ్చిండు, ఒకరికి ఇయ్యలే. మళ్ళా ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు నీకు నా జాగ్రత్త తీసుకుండు. నేను ఇప్పుడు కూలి చేసుకుందామంటే కూడా కూలి దొరుకుతలేదు. ఏం చేయాలి? ఇప్పుడు నా పిల్లలు కూడా చదువుకురు, ఒకరికి జాబ్ కూడా ఇస్తలేడు. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్? ఏమన్నాడు? ఇంటికి ఒక 3 ఎకరాలు జాగిస్తాడు, ఇంటింటికి జాబ్ ఇస్తాడు, ఇంటికి 3 ఎకరాలు జాగిస్తాడు. ఇచ్చిండా? దళిత కాదు, ఇంటికి ఒక ఆంటీకి 3 ఎకరాలు భూమి ఇస్తాడు, ఇంటికి ఒక జాబ్ ఇస్తాను. ఇచ్చిండా? ఇయ్యలే కదా, ఇయ్యలే కదా. మరి ఎవరి మేలు అంటే సార్, రేవంత్ రెడ్డి మేళ కేసీఆర్? రేవంత్ రెడ్డి వచ్చిండు, నేను అప్పులు కడుతున్నా, కేసీఆర్ చేసిన అప్పులు కడుతున్నా, కేసీఆర్ చేసిన అప్పులు కడుతున్నా అంటాడు. అప్పులు కడుతున్నాం అంటే కేసీఆర్ చేసిన అప్పులు కట్టుడు కాదు. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మరణ సాగర్ పోయిన దానికి అనుకూలం చేయాలన్నా వద్దా? ఎవరైనా చేయాలన్నా వద్దా? చేయాలన్నా వద్దా? చేయలే కదా. మరి ఈయన కూడా చేస్తలేడు కదా. మరి ఎట్లా మా బతుకెట్లా చెప్పు బాబు? ఏం తిని బతకాలి? ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నేను నీ ముచ్చట మాట్లాడతా. నువ్వు 15, 16 చదువుకున్నావు, నీకు జాబు లేదా? నువ్వేం చేసుకొని బతావు? అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఇంతో పని చేసుకుందాం అంటే ఇటు గడ్డ మీదకి వస్తే పని దొరుకుతలేదు. ఏం తినాలి? జాగ్రత్త వాయ్. ఎట్లా? నాకు ఇస్తా నీ వరకు ఇస్తలేడు. అది నాకు కావాలా?
పెన్షన్ వస్తుందా? పెన్షన్ అట్లాంటిది ఏమైనా వస్తుందా? పింఛన్ కూడా అప్లై చేసుకుంటే పింఛన్ కూడా గతి లేదు వయసు లేదేమో కుర్రోళ్ళ కనపడుతున్నారు. ఈ కుర్రోను నేను అరే కుర్రోడు అంటే చాలా చూడు నువ్వు తెలుసుకోడు కదా కుర్రోడు ముసలోడు అలా తెలుస్తాయి కదా మీ వీడియోలో కూడా తెలుస్తాయి. మరి ఇది వరకు పింఛన్ కూడా లేదు ఎట్లా?